అత్తలు తిడితే ఆడపడుచులు తిడతా ఉంటే పడేటువంటి రోజులు ఉన్నాయండి. అసలు ఇప్పుడు ఏమన్నా అస్సలు లేవు, అసలు ఉండకూడదు కూడా. అదివరకు ఎవరు ఏమన్నా సరే అందరినీ మెప్పించడానికి ప్రయత్నాలు చేసి అట్లా చేసేది ఆడపిల్ల. పాపం తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అలా ఉండేది అత్తగారింట్లో. ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి? అన్నీ సవ్యంగా ఉంటేనే ఉండడం కష్టం అవుతుంది. అలాంటి రోజుల్లో ఏమైనా ఉంటే ఏమైనా అంటే ఇంకా మనం అంతకంత 10 రెట్లు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళని అంటే బాగుంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఏది ఇస్తామో అది 10 పుచ్చుకోమని చక్కగా పిల్లలు చెప్తున్నారన్నమాట ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా. ఇప్పుడు కోడళ్ళు మనతో మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మంచితనం వాళ్ళకి మనం అలవాటు చేయాలి. మనం ఏది అలవాటు చేస్తామో అదే తిరిగి మనకు వాళ్ళు ఇస్తారు. మనం వాళ్ళకు చేయకుండా, మనం వాళ్ళని సరిగా చూసుకోకుండా, భర్త అనేవాడు సరిగా చూసుకోకుండా, ఎప్పుడు ఫోన్లతో కూర్చుంటూ ఆలనా పాలనా చూసుకోకుండా, భార్య యోగక్షేమాలు చూసుకోకుండా ఉంటూ తన దూరంలో తను ఉన్నాడు అనుకోండి, అత్తమామలు వాళ్ళ దూరంలో వాళ్ళు ఉండి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరిగ్గా పలకరించకపోవడం, చెయ్యిపోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుంది? అంతకంత పుచ్చుకోవాలి చక్కగా. అందుకు సిద్ధంగా ఉంటేనే మనం ఆ పనులు చేయాలి. లేదంటే వచ్చిన కోడలను చక్కగా చూసుకుంటే ఆ అమ్మాయి కూడా రేపొద్దున మనల్ని అలాగే చూసుకుంటుంది. మార్పు చాలా బాగుంది కదండి.